కానీ మీ మూర్ఖత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దేన్ని బట్టి నేను మిమ్మల్ని లవ్ చేశాను ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు? చెప్పండి మిస్టర్ రాజా. చిన్న వయసులో మనిద్దరం కలిసి చదివి కలిసి పెరుగుండొచ్చు, కానీ అప్పుడు మనలో ఉన్న ఒక సాధారణ ఎఫెక్షన్ ని ఇంత దూరం లవ్ గా డెవలప్ చేసుకోవడం ఫూలిష్నెస్ గా మీకు అనిపించలే? మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో రాజు నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పి వెళ్ళారు. అందుకనే నేను మాట్లాడకండి. అప్పుడు మన ఇద్దరికి మహా ఒకటే 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ టైంలో మనం లవర్స్ లా విడిపోయావా? అట్లీస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా మూమెంట్స్ చూసైనా మీ మనసు మార్చుకోకూడదు? మీ నాన్న చెల్లి అందరితోడు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పారే, వాళ్ళంతా ఎన్ని పేరాశలు పెంచుకున్నారో తెలుసా? ఇట్స్ ఆల్ రైట్, లెట్స్ ఫర్గెట్ ది పాస్ట్. ఇక మీ అభిప్రాయాన్ని ఈ రోజుతో మర్చిపోండి. కార్ తీయండి. ఏమండి, మరో దారి లేదా? అయితే ఏమిటి, మిమ్మల్ని లవ్ చేయమంటారా? ఒక రోజు 2 రోజులైనా పర్వాలేదండి. దాదాపు 10 సంవత్సరాలుగా మరో పనికి కూడా వెళ్లకుండా సదా ఇదే తలుపులో ఉన్నాను. ఏదో విధంగా ప్రయత్నించి చూడండి. ఆర్ యు మ్యాడ్? మీరు అప్పు అడుగుతున్నారా వెంటనే తీసుకోవడానికి? ఒకవేళ నేను డ్రైవర్నని మీకు నచ్చలేదా? ఇలా చూడండి, స్టేటస్ అనేది మనలో సమస్య కాదు. నాకేనాడు మీ మీద అటువంటి అభిప్రాయం కలగలేదు. అది మాత్రమే కాదు, నాకు ఇదివరకు ఇంకోరితో నిశ్చితార్థం జరిగింది. నాకు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు రేపు ఇక్కడికి వస్తున్నారు. వారికి ఈ విషయం తెలిసిందంటే అది మన ఇద్దరినీ బాధిస్తుంది. వచ్చి బండి తీయండి. రండి మిస్టర్ రాజా. నీ మనసులో నువ్వు కట్టుకున్నది ఎంత పెద్ద తాజ్మహల్లో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు షాజహాన్ కావన్నయ్యా, ఒక సాధారణ కూలీవి. దూరం నుంచి చూడడానికి మాత్రమే నీకు అదృష్టం ఉంది. ధైర్యం తెచ్చుకో. హాయ్ రాధా. హాయ్. హౌ వాస్ ద జర్నీ? ఓ బ్యూటిఫుల్. Meet Mohan. Hello. Hello. Arun. Hello. Singh. Hello. Meet my friends. Usha. Hello. Rani. Hello. Priya. Hello. Mary. Hello. Come, let's go. Oh. ఏమిటి? ఎందుకు? ఒట్టి న్యూసెన్స్ గా బిహేవ్ చేస్తున్నారే. ఏదైనా కావాలంటే ఫ్రంట్ డోర్ తట్టి అడగొచ్చుగా. ఈ టైంలో వచ్చి కిటికీ తడతారా? అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చాడు. అది చెప్పడానికి కిటికీ తట్టాను. నిన్న మీరు తిట్టినప్పుడు కూడా మీకు నేను ఎందుకు నచ్చలేదా అనుకుని నా కోపం వచ్చింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి వారు నేను గమనిస్తూనే ఉన్నాను. నిజంగానే వారే మీకు కరెక్ట్ అని తీర్మానించుకున్నాను. ఇది చెప్పడానికి ఇలా వచ్చాను, తప్పుగా అనుకోకండి. దేకో శృంగారం, మీది బిడ్డకి మీ అయ్యగారి పిల్లకు లవ్ అని చెప్పి మాతో గ్యాస్ కొట్టావు. కానీ ఇప్పుడు వేరే పెళ్లి కొడుకు వచ్చాడు. మీకు ఇచ్చిన 20,000 రూపాయలు ఏం కావాలి? తిరుపతి ఉండిలో వేశాను అని అనుకో, మరి ఏం చేయమంటావు నన్ను? అరే, ఈ జోక్ మాకి చెప్పబోకు. ఖాన్ బడా సీరియస్ గా చెప్తాడు.
ఓయ్ నా సీరియస్ నీకు బోధపడదే. మా అయ్యగారికి 30 లక్షల ఆస్తి ఉంది. అదంతా పోయిందని 2 రోజులుగా జ్వరం పట్టుకుని నేను చస్తుంటే ఆఫ్టర్ ఆల్ 25,000కి నోరు పారేసుకుంటున్నావే. లేచి మావయ్య. అరే ఖాన్ నీకి 1 వారం టైం ఇస్తాడు. పైసా నైతో మీది కాల్ సై కట్టేస్తాడు. బీ కేర్ఫుల్. సార్ 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 చేతి మ్యాన్ పుట్టి నాటు మనిషిలా ఉన్నావే. ఇడియట్. నాకు ఫ్యాషన్ తెలియదు, నువ్వు నేర్పిస్తావా? సారీ వచ్చి కార్తీక్. కమాన్. ప్లీజ్ గో ఇన్, ఐ విల్ కమ్. మిస్టర్ రాజా, ఏమండి? సారీ, వారి కొంచెం షార్ట్ టెంపర్ అనుకుంటారు. ఉదయం మీరు ఫ్లవర్ ఇచ్చినప్పుడు అనవసరంగా కోపడ్డారు. నాకే కష్టం అనిపించింది. నో వారు తప్పేం లేదండి. నా చేతుకున్న మట్టి మరి వైట్ కోట్ మీద పడింది, అందుకే కోపడ్డారు. సరే, మేము టిఫిన్ చేసి వస్తాం. మీరు లోపలికి వచ్చి ఏదైనా తినండి. తీసుకోండి. వద్దండి, నేను భోజనం చేస్తేనే నా చెల్లెలు భోజనం చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. పర్వాలేదు, ఈ ఒక్కరోజు హోటల్లో తినండి. కమాన్. వద్దండి ప్లీజ్. నా తృప్తి కోసమే తీసుకోండి ప్లీజ్. కావాలంటే తీసుకుంటా, కానీ ఏమి తినండి. నా చెల్లి ఎంతో కాలంగా రోల్డ్ గోల్డ్ జుంకాలు కావాలని అడుగుతుంది. మా చెల్లికి దీంతో జుంకాలు కొంటాను. సరే పట్టుకోండి. ఇప్పటికి రోల్డ్ గోల్డ్ కొనివ్వండి. రేపు నేను షాపింగ్కి వెళ్ళి జ్ఞాపకం చేయండి, గోల్డ్దే కొంటాను. ఓకే? డోంట్. థ్యాంక్స్ అండి. వాడు ఏం చేశాడు తెలుసా? అయ్యో చెప్తే మనకే సిగ్గుచాడు. అన్నోడితోనే చెప్పాలా? ఎవరో వచ్చారు చూడు. ఏం కావాలి సార్? 555 ఉందా? బార్ సోపేగా. ఎన్ని కావాలి? 555 సిగరెట్ అయ్యా. ఓహో లేవండి. డన్ హిల్. అలా తిన్నగా వెళ్ళి రైట్ లో కట్ చేయండి. ఓయ్ అది కూడా సిగరెట్ అనయ్యా. అయ్యో విదేశీ మన దగ్గర లేదు, స్వదేశీవే ఉన్నాయి. సరే నీ కొట్లే ఉన్నాయి? ఫ్యాషన్ షో, టోపీ, చార్మినార్, ఎర్రవిల్స్. ఎర్ర హిల్స్ 5 ప్యాకెట్లు. చా ఏ ఊరయ్యా ఇది? సిగరెట్ పేరే తెలియకుండా కొట్టు పెట్టుకున్నారు. అయ్యో 50 నోటికి చిల్లరలేదు సార్. ఏంటయ్యా అది? సిగరెట్ లేదంటావు, చిల్లర లేదంటావు. ఇదంతా ఎందుకే కొట్టు పెట్టేది? నీ దగ్గర చెంది ఉందా? సారీ, నా దగ్గర కూడా అన్ని 100s ఉన్నాయి. ఉన్నది సార్, పక్క కొట్లో అడిగొస్తాను. ఒకే ఒక 20 రూపీస్ నోట్ ఉండాలి. అది ఎవరికో. వాడు మనకంటే మోసం సార్. 10 రూపాయలు కూడా చిల్లర ఉండదు. ఈ ఊరంతా బికార్ మనుషులా ఉన్నారే. సరే చిల్లర నువ్వే తీసుకో. మిగతా 32 రూపాయలు నేనే తీసుకున్నా. నువ్వే తీసుకోవయ్యా. కారు పోనీ.